హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్స్, టమాటా, ఒక ఉల్లిగడ్డతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం. దీనిని కర్రీగానైనా చేసుకోవచ్చు, సైడ్ డిష్‌గానైనా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఏదైనా వెరైటీగా తినాలి అనుకున్నప్పుడు ఓసారి ఇలా ట్రై చేయండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా వీటిలోకి కావాల్సినవి చూద్దాము. ఇలా 2 బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, మామూలివి 2 ఎగ్స్ తీసుకోవాలి. ఇవి ఉడికించని ఎగ్స్ అన్నట్టు. పెద్దవి అయితే ఒక టమాటా, చిన్నవైతే 2 టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చీలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నింటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఒక 2 బౌల్స్‌ని తీసుకోవాలి. ఇందులోకి 2 ఎగ్స్‌ని వేసుకోవాలి. ఇలా ఏ బౌల్‌లోకి ఆ ఎగ్‌ను సెపరేట్‌గా ఏసుకొని పెట్టుకోవాలి. పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇలా మనం తీసుకునేటివన్నీ 2 బౌల్స్‌లోకి సమానంగా తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనిక్కడ కొద్దిగానే వేస్తున్నాను. ఈ కారానికి బదులుగా మీరు కావాలంటే ఒక 5, 6 మిరియాలను మెత్తగా దంచైనా వేసుకోవచ్చు. ఇలా వీటన్నింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్స్‌ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకి ఆయిల్‌ని వేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా కడాయికి ఈ విధంగా అనుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక బౌలు ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి 1, 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇది కాస్త ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ముక్కలున్నాయి కదా! వాటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఎగ్స్‌పై కాస్త కారాన్ని చల్లుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకో బౌల్‌లో ఎగ్ మిశ్రమాన్ని వేసి పెట్టుకున్నాం కదా! అది కూడా దీనిపైన వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ 1, 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఉడికింది. ఆ తర్వాత దీనిపై కాస్త
ఆయిల్‌ని వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేరొక ప్లేట్‌లోకి ఈ విధంగా అనుకోవాలి. ఇలా వేరొక ప్లేట్‌లోకి వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిని కడాయిలోకి రివర్స్ వేసుకోవాలి. ఇలా రెండో వైపుకి వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 1, 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మంటను ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది. లోపలి వరకి ఫ్రై అవ్వదు. కాబట్టి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు లోపలి వరకి ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. రెండో వైపు కూడా ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని వేరొక ప్లేట్‌లోకి వేసుకుందాం. చూడండి, రెండు వైపులా కూడా చాలా బాగా ఫ్రై అయింది. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇలా వేరొక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. దీనిని సైడ్ డిష్‌గానైనా తీసుకోవచ్చు. లేకుంటే ఇలా వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తిన్నా కూడా అలానే తినేయవచ్చు. అంత బావుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా! ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.